అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళను నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది. సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే, ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క చూడండి, అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అంటారు. అర్చకాభిమతిత అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్ర్యం ఉంది. అదే ఇప్పుడు ఆయన అర్చావతారంగా ఉన్నాడు. భద్రాచలంలో భద్రాచల క్షేత్రంలో ఆయన ఒక అర్చామూర్తిగా విగ్రహ రూపంలో వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు అర్చకులు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుచుకుంటాడనమాట. ఇప్పుడు అర్చకులు ఏం అవుతారు ఇక్కడ అంటే అర్చక స్వాములు ఒక సందర్భంలో తల్లి అవుతారు భగవంతుడికి, ఒక సందర్భంలో మంత్రి అవుతారు, ఒక సందర్భంలో వాళ్లే పుత్రులు అవుతారు, ఒక సందర్భంలో భార్య అవుతారు. ఒక అర్చకుడే ఇన్ని రకాల పాత్రలు పోషిస్తాడనంట. ఏదో స్వామివారికి ఏమిటంటే ఆయన చేసేది అభిషేకం చేసేటప్పుడు తల్లి అవుతాడు, అలాగే ఆయనకు ఆరగింపు చేసేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు తల్లి అవుతాడు, ఆయన ఊరేగింపు జరిగేటప్పుడు ఈ వీధిలో ఊరేగింపు జరగాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి అని నిర్దేశించేటువంటి వాడు అర్చక స్వామి. కనుక మంత్రిగా ఉండి ఆ ఊరేగింపును నడిపిస్తారట అర్చక స్వామి. కనుక ఇక్కడ అర్చకాభిమతిత స్వీకుర్వతే, అర్చకాభిమతిత అర్చకులైనటువంటి వారు. అర్చకులంటే మీరంతా అనుకుంటారు అర్చకులు చేస్తున్నట్టుగా, అలా కాదండి. భక్త పరాధీన. అర్చకులంటే కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా సేవ చేస్తున్నాం. మనం చేసేది అర్చకత్వమే, వాళ్ళు చేసేది అర్చకత్వమే. అంతే తప్ప అర్చకులంటే వారు మాత్రమే అనుకోకండి. కాకపోతే వారికి అలాంటి ఒక యోగ్యతను భగవంతుడు కలుగజేశాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు కొన్ని యోగ్యతలు కలుగజేశారు. మనం ఆయనకి అనేక రకాలుగా ఆభరణాలు సమర్పిస్తున్నాం. చూడండి, త్వరలో మనకు తెలంగాణ ప్రభుత్వం మన భద్రాచల క్షేత్రానికి 350 కోట్లు రిలీజ్ చేసి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది అని అంటే వాళ్ళు కూడా స్వామికి చేసేటువంటి అర్చకత్వమే అది. అంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు రామ సేవలో తరిస్తోంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఇదంతా కూడా అర్చకత్వమే, అంతా అర్చనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్చన చేస్తారు. స్వామివారు ఇక్కడికి రావడానికంటే ముందు సంకీర్తనార్చన జరిగింది. వేద పండితులైనటువంటి వారు వేద మంత్రార్చన చేశారు. అర్చక స్వాములు అక్కడ వారికి నేరుగా స్వామివారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారికి శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమంలో స్వామివారికి అభిముఖంగా సీతమ్మ వారిని వేంచేపు చేసి వెంటనే ఇప్పుడు మన కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ వారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది అని దీనికి ఒక సందేహం మనకి రావచ్చు. రాముడి కంటే ముందే వచ్చింది అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది మీకు.
ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించింది అన్నారు. అంటే బయటికి కనిపించడం ముఖ్యం, కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పై లోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞభూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏమిటంటే స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి సీతమ్మ వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అనంటే భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా